మహిమ కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారు కదూ? నిన్నటి దినమంతా కూడా దేవుడు మీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీరందరూ సంతోషంగా ఆనందంగా ప్రభులో ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంతోమందికి లేని ఈ తరుణాన్ని, ఈ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు మనము ప్రభుకి ఎంతైనా రుణస్థలమై ఉన్నాం. ఉదయకాలము ఒక మాట మీకు జ్ఞాపకము చేసే ముందు మరి ప్రార్థన చేసుకున్నారా? మీరు ఉదయం లేచాక కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతిదినము దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్య ప్రారంభించాలని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చూసారా బిడ్డలారా, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక్కడైనను కనబడలేదంట. ఎంత విచారించినను అంటే ఎంత వెతికినను ఒక్కడైనా కనబడలేదంట. దేనికి? బ్రద్దలైన సందులలో నిలుచుటకును ప్రాకారమును దిట్టపరచుటకు. ప్రియదేవుని బిడ్డలారా, దేశము పాడు అవ్వకుండా, దేశమును రక్షించడం కోసము, దేశం మీదకి ఉగ్రత రాకుండా, క్షామము రాకుండా, అది తప్పించబడడం నిమిత్తము ఆయన వెతుకుతున్నారు. ఎవరిని అంటే ప్రాకారములు దిట్టపరిచేవారిని, బద్దలైన సందులను నిలిచేవారిని. బద్దలైన సందులలో నిలిచేవారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా కనబడతారా? వారు ఉంటే వారిని బట్టి అయినా ఒకరు తాగుతుంది, వారిని బట్టి అయినా కోపము అసహ్యంగా మారుతుంది, వారిని బట్టి అయినా అది పాడవకుండా భద్రపరచబడుతుంది అని ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదంట. ఎంత విచారమో చూడండి. దేవుని సందులో పాడైపోతున్న దానిని కాపాడడానికి, బ్రద్దలైపోవలసిన దాన్ని, పాడైపోవలసిన దానిని పాడవకుండా కాపాడగలిగిన మనుషుడు ఒక్కడైనను కనబడలేదట. ఎంత విచారించినా ఈరోజు బ్రద్దలు చేసే మనుషులు, పాడు చేసే మనుషులు ఉన్నారు, కానీ పాడవకుండా కాపాడగలిగిన మనుషులు, బ్రద్దలైన సందులను మరలా కట్టగలిగిన మనుషులు, ఆ సందులలో, బ్రద్దలైన సందులలో నిలిచేవారు. అంటే గమనించండి, దేశం ఎటువైపోతుంది, పరిస్థితులు ఎటుపోతూ ఉన్నాయి, నమ్మకస్తులు కనబడట్లేదే. దేవుడు ఉగ్రతను లేకపోతే దేవుని యొక్క కోపాన్ని వాత్సల్యంగా మార్చేవాడు. ఎన్నోసార్లు ఇశ్రాయేలుల మీదకి దేవుని ఉగ్రత రగులుకున్నప్పుడు మోషే సాగిలి పడ్డాడు. మోషే సాగిలి పడితే రావలసిన ఉగ్రత, కొనుపరచవలసిన కోపము ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని సందులో ఈరోజు ఎక్కడ చూసినా వారిని వీరిని పాడు చేయాలనే నోటి మాటల చేత పరిచయను పాడు చేసేవాళ్ళు కనబడుతున్నారు. ఆ సేవకుడు ఎలాగా, ఈ సేవకుడు ఎలాగా అని పరిచయలు రకరకాలుగా తప్పుదారి పట్టించేవాళ్ళు, లేకపోతే రకరకాలుగా ఎన్నో సంవత్సరాలుగా కట్టుకుంటున్న దాన్ని పాడు చేసేవాళ్ళు, ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటూ ఉన్నారు. సంఘాలలో ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటున్నారు, కుటుంబాల్లో ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉంటున్నారు, బంధువులలో, స్నేహితులలో, సమాజంలో ఇబ్బంది కలిగించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. తప్పిదారి పట్టించి దుఃఖాన్ని కలిగించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కానీ ప్రాకారాలు దిట్టపరిచేవారు, బ్రద్దలైన బండ సందులలో నిలిచేవారు కనబడటం లేదు. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డారా, నీవు నేను దేవుని ఉగ్రత రాకుండా అడ్డుకోగలిగిన ప్రార్థన పరులుగా మనం ఉండాలి.
కుటుంబంలో సమాధానంగా ఉండాలి, సమాధాన పరిచేవారంగా ఉండాలి. సమాధాన పరిచే వారి యొక్క సంతతి వర్ధిల్లుతుందని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో కుటుంబంలో సమాధాన పరిచేవారంగా ఉండాలి, సంఘంలో సమాధాన పరిచేవారంగా ఉండాలి. లోపాలను ఎత్తి చూపించేవారిగా కాక లోపాలను ప్రేమ చేత క్రమపరిచేవారంగా ఉండాలి. అవును ప్రియబిడ్డలారా, ఈరోజు అది లేదని కనబడుతూ ఉంది. ఈ వాక్యం వింటే ప్రియబిడ్డలారా, నీవు నీ కుటుంబానికి ఒక సమాధాన కారకుడిగా ఉందువు కాక, నువ్వు వెళుతున్న సంఘానికి ఒక సమాధాన కారకుడిగా నీవు ఉందువు కాక. అవును, సమాజంలో ఒక సమాధానకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి, నేను ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో అయ్యా, నేను సమాధానపరిచే వ్యక్తిగా నన్ను ఉంచు, ప్రాకారములు దట్టపరిచేవాడిగా నేను ఉంచు, ప్రద్దలైన బండ సందులలో నిలిచేవాడిగా ఉండించు, ప్రార్థనాపరుడిగా, ఆసక్తిపరుడిగా, ఆత్మీయుడిగా, నీతిమంతుడిగా నన్ను ఉంచు. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, అలా నిలవాలని ఆశపడితే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడబోతుంది. నిన్ను బట్టి ఒకవేళ రావాల్సిన ఉగ్రత ఆగిపోతుంది. ఒకవేళ దేవుని యొక్క కోపం వాత్సల్యంగా మారిపోతుంది. దేవుని యొక్క స్థితిగతులు ఒకవేళ నీ జీవితపులో ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు రానే ఉంటే అవి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మీరు నీ కృపచేత అనుగ్రహించారు. ఈ ఉదయకాలపు ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని ధ్యానించుచున్నారో అది జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబాల్లో అసమాధానం తీసివేయండి. అయ్యా, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రాకారాలు దిట్టపరిచేవారముగా, బ్రద్దలైన బండ సందులలో నిలిచేవారుగా మేము ఉండగలిగిన, మా ప్రియబిడ్డలు ఉండగలిగిన కృపద ఇచ్చేయండి. అయ్యా, రానున్న ఉగ్రతను ఆశీర్వాదకరంగా మార్చగలిగే అయ్యా కోపాన్ని, నీ కోపాన్ని, నీ ఉగ్రతను వాత్సల్యంగా మార్చగలిగిన ప్రార్థనా పరులుగా మేము ఉండాలి, సమాధాన పరిచేవారంగా ఉండాలి. అట్టి కృప మా అందరికీ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న మనం స్వస్థపరచండి, బలహీనని బలపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా గర్భం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆసుపత్రుల్లో ఉన్న రోగులు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా లేక నష్టాలు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబాల భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో, అయ్యా దూరంగా ఉంటున్నారేమో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, ఒకవేళ ప్రభా బలహీనమైన పిల్లలు ఉన్నారేమో, అయ్యా కుటుంబ స్థితిగతులు తారుమారిపోయి సరైన వ్యాపారం లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ కుంగిపోతూ ఉన్నవారు ఉన్నారేమో, కుమిలిపోతున్న వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి నాయన. భవిష్యత్తు లేదే అని ఉద్యోగంలో అయ్యా ఎదురు చూచి నిరసించిపోతున్న వారు ఉన్నారేమో. అయ్యా, ఏదైనా సందులో ప్రార్థన చేస్తూ ప్రభా ఇంకా పొందుకోలేకపోయామే అని వేసారిపోతున్న వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి విశ్వాసాన్ని బలపరచండి, వారి స్థితిగతులను మార్చండి. ఓపికతో ఎదురు చూడగలిగిన కృప నువ్వు తప్పక చేయబోతున్నావని, ఈ ఆలస్యము ఒక గొప్ప కార్యానికైనా సత్యాన్ని గుర్తెరిగి ముందుకు నడవగలిగిన కృప మా బిడ్డలకు దయచేయమని, మహిమ పొందమని, ఈ రోజంతా వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.